సౌభాగ్య సువార్త ధ్వని అనే ఈ ప్రోగ్రాంను వీక్షించుచున్న మీకు యేసుక్రీస్తు నామములో వందనములు. ఇప్పుడు మా నాన్నమ్మ గారైన సౌభాగ్యమ్మ గారు దైవ వర్తమానమును అందించెదరు. దానికి ముందు మొదటి గీతాన్ని విందాం. హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదా, యా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదా. అన్ని వేళలయందునా పూజించి కీర్తించెను, నిన్ను పూజించి కీర్తించెను. ప్రభువాని నేను కొనియాడేదా, అల్లా పాడేదా ప్రభు నిన్ను నిచ్చి నెరవేర్చు వాడవు నీవే, వాగ్దానము నానికి నెరవేర్చు వాడవు నీవే, నమ్మకమైన దేవా నన్ను కాపాడు వాడవు నీవే. ప్రేక్షకులారా, యేసుక్రీస్తు ఘనమైన నామములో మీకందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రార్థన చేసుకుందాం. బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు గుప్తమయ్యున్న మా ప్రియ తండ్రి, సర్వకృపానిధి, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, మీకు స్తోత్రం చెల్లించుకుంటూ ఉన్నావు నాన్న. మా గొప్ప దేవుడు అయినందుకు మీకు స్తోత్రాలు. మా ప్రియ ప్రభు అబ్రహామును గూర్చి మేము ఎంతవరకు నేర్చుకోవాలో మీరే మాకు నేర్పించమని, ఆ విధంగా మేము కూడా నడుచుకోవడానికి సహాయం చేయమని, మిమ్మను మహింపరచడానికి, ఘనపరచడానికి, ఇతరులకు మిమ్మను చూపించడానికి తగిన జీవితాన్ని మాకందరికీ దయచేయమని మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో వేడుకుంటూ ఉన్నాం పరమ తండ్రి, ఆమేన్. అబ్రహాము యొక్క విశ్వాసాన్ని గురించి మనం చూద్దాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 8వ వచనం నుండి 19వ వచనం వరకు అబ్రహామును గురించి వ్రాయబడి ఉన్నది. తర్వాత ఆది కాండంలో కూడా వ్రాయబడి ఉంది అని మనం తెలుసుకుందాం. తర్వాత అధ్యాయంలో హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో అందరికంటే ఎక్కువ వచనాలు అబ్రహామును గూర్చి చెప్పబడడం మనం చూస్తాం. ఇప్పుడు పాత నిబంధనలో నమ్మకానికి ఎవరు అంటే అబ్రహాము ఉత్తమమైన ఉదాహరణ. నమ్మిన వారు అందరికీ తండ్రి ఆయన, విశ్వాసులకు తండ్రి. విశ్వాసులు అంటే దేవుని యందు విశ్వాసం ఉంచిన వారందరికీ తండ్రి అబ్రహాము అని పేరు పొందాడు. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం 16వ వచనంలో ఈ విషయాలను గురించి వ్రాయబడి ఉంది. పాత నిబంధనలో విశ్వాసమునకు అబ్రహాము ఉదాహరణ కన్నా మిన్న అయింది మరొకటి లేదు అని కూడా మనం చూస్తాం. రోమా పత్రిక 4వ అధ్యాయం 3వ వచనంలో, గలతీ పత్రిక 3వ అధ్యాయం 6వ వచనంలో, యాకోబు పత్రిక 2వ అధ్యాయం 23వ వచనంలో ఏం వ్రాయబడి ఉందంటే అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అని వ్రాయబడి ఉంది. తర్వాత విశ్వాసులందరికీ తండ్రి అని కూడా మనం నేర్చుకున్నాము. తర్వాత ఈయన పొందిన ఒక వాగ్దానాన్ని అనుగ్రహించాడు దేవుడు, అది క్రీస్తునందు నెరవేరుతుంది అని కూడా మనం నేర్చుకున్నాం. విశ్వాసము అంటేనే
జ్ఞాపకానికి వచ్చే వ్యక్తి ఎవరంట? అబ్రహాము. విశ్వాసీ జీవితంలో ఎలా ఉండాలో అబ్రహాములో నేర్చుకోగలం. అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు అని కీర్తనల గ్రంథంలో కూడా మనం చూస్తూ ఉంటాం. లేఖన భాగాల్లో అనేక భాగాల్లో ఈ మాటలు బైబిల్లో చాలాసార్లు వ్రాయబడి ఉంది. అంటే అబ్రహాము, ఇస్సాకు, యాకోబులని మూల పితరులు అని కూడా అంటారు. అబ్రహాము విశ్వాసులకు తండ్రి అని గలతీ పత్రిక 3:7 దేవుని స్నేహితుడు అని యాకోబు పత్రిక 2:23 ఉంది. దేవుడు అబ్రామును అబ్రహాముగా మార్చాడు అని మనకు తెలుసు. అబ్రాము అంటే గౌరవనీయమైన తండ్రి, అబ్రహాము అనగా జనములకు తండ్రి. హెబ్రీ పత్రిక 11 విశ్వాస వీరులను గురించి వ్రాస్తూ ఒక్కొక్కరిని గురించి ఒక్కొక్క వచనంలో చెప్పబడింది. లేకపోతే 2-3 వచనాల్లో ఒకరిని గురించి చెప్పబడింది. కొన్నిసార్లు అయితే ఒకే వచనంలో కొందరి పేర్లు వ్రాయబడి ఉన్నాయి. అయితే అబ్రహాము దగ్గరికి వచ్చేటప్పటికి ఈ గ్రంథకర్త, హెబ్రీ పత్రిక రాసిన గ్రంథకర్త అపోస్తలులైన పౌలు రాసిన పత్రిక అని పైనే ఉంటుంది. కాబట్టి మనం దానికి వ్యాఖ్యానం అక్కర్లేదు. ఈ పత్రిక రాసిన గ్రంథకర్త ఎక్కువ అబ్రహామును గూర్చి ఎక్కువ వచనాల్లో వివరించి ఉన్నాడు అని మనం నేర్చుకుందాం. కాబట్టి విశ్వాస వీరులందరిలో అబ్రహాము యొక్క ప్రత్యేకతర ప్రాముఖ్యత స్పష్టంగా మనం గ్రహించవచ్చు అని మనం తెలుసుకోవచ్చు. అబ్రహాము దేవునికి గొప్ప విధేయుడు, గొప్ప ఆరాధికుడు, గొప్ప ప్రార్థనాపరుడు, గొప్ప భయభక్తులు కలిగిన వాడు, గొప్ప సాక్షి అబ్రహాము జీవితం. అందుకనే ఇన్ని గొప్పతనాలు లేకపోతే ఇన్ని గొప్ప అలవాట్లు ఉన్నాయి. కాబట్టి ఈరోజు కూడా మనం అనేకులకు అబ్రహాము గొప్ప మాదిరిగా ఉన్నాడు అని మనం నేర్చుకున్నాం. తర్వాత గొప్ప ప్రార్థనాపరుడు అన్నామే. దానికి ఉదాహరణగా సొదొమ గొమొర్రాల నిమిత్తం అబ్రహాము చేసిన ప్రార్థన ఎంతో విశేషమైనది అని మనం తెలుసుకోవచ్చు. అంటే దాని గురించి మనం ఏం తెలుసుకోవచ్చు అంటే నశించిపోయే ఆత్మల పట్ల అబ్రహాముకుండే భారం చాలా గొప్పది. కనుక మనం కూడా దేవుని కృపచేత రక్షించబడినాము. ఆయన మనల్ని తన రక్తం ఇచ్చి కడిగి కొనుక్కొని ఆయన బిడ్డలుగా చేసుకుని ఆయన విశ్వాసాన్ని ఇచ్చి విశ్వాసములకు తండ్రి అని మన దేవుడిని గురించి చెప్తూ ఉంటే విని సంతోషించగలిగే దేవుడు మన దేవుడు. అట్టి అబ్రహాము ఆత్మల పట్ల భారాన్ని మనం ఎక్కువ ఉంది అని మనం చూస్తాం. మనం కూడా అట్టి భారాన్ని కలిగి సేవ చేద్దాం. అనేకులను రక్షించడానికి మనం దేవుడు చెప్పిన లేక అబ్రహాము పాటించిన పద్ధతులు కొన్ని నేర్చుకుని ఆయన వలె మనం జీవించుదాము అని మనం హెచ్చరించబడుతూ ఉన్నాం. ఒకరోజు ఎండవేళ కూర్చొని ఉన్నారు అబ్రహాము. వారి ఇంటికి 3 దేవదూతలు వచ్చారు. వారిని అక్కడ చూడడంతో పరిగెత్తుకుంటూ పోయి వారిని ఆహ్వానించి ఇంటికి తీసుకొచ్చి ఆతిథ్యం ఇచ్చి ఇవన్నీ చూస్తే అబ్రహాము యొక్క ఆసక్తి ఎంతో గమనించదగింది. హెబ్రీ పత్రిక 13:1 ఏముందంటే వారు తెలియకయే దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చిరి అని. మనం కూడా మన ఇంటికి ఎవరైనా వస్తే దేవుని పిల్లలు వారిని నిరాకరించకుండా దైవజనులను మనం ఆతిథ్యం ఇచ్చే దానిలో వెనకబడకుండా చక్కగా మంచి ఆతిథ్యం ఇవ్వడానికి నేర్చుకుందాం. మంచి ప్రేమతో దేవుని బిడ్డలను ఆతిథ్యం ఇచ్చి సంతోషపరుద్దాం. తర్వాత అబ్రహాము ఎక్కడికి వెళ్ళినా మొదట చేసే పని ఏంటి అంటే బలిపీఠం కట్టడమే. దేవుని ఎందుకంట బలిపీఠం కట్టేది? దేవుని సన్నిధిని అనుభవించడానికి, సహవాసాన్ని అనుభవించడానికి, దేవుణ్ణి ప్రార్థించడానికి దేవునికి బలిపీఠం కట్టి
ఆరాధించడానికి ఎంతో ఇష్టపడేవాడు అబ్రహాము అని మనం చూస్తాం. తర్వాత ఈ అబ్రహాము, ఇంత గొప్ప విశ్వాసం కలిగిన అబ్రహాము కొరకు అబ్రహాము యొక్క దేవుడను నేను అని చెప్పించుకోవడానికి మన దేవుడు సిగ్గుపడలేదంట. హెబ్రీ 11:16 వచనంలో ఉంది. అబ్రహాము విశ్వాసం ముఖ్యంగా కొన్ని విషయాలు మనం ఒక్కొక్కటి చూద్దాం. మొదటిది, పిలుపుకు లోబడుటలో అబ్రహాము విశ్వాసం ఎట్టాడిది అని మనం చూద్దాం. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపుకు లోబడ్డాడు అని చూస్తాం. ఈ పిలుపు ఆదికాండం 12:1 యెహోవా ఏమన్నాడు అంటే, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము అని చెప్పాడు, పిలిచాడు. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా నుందువు, నీవు ఆశీర్వదించు వారిని నేను కూడా ఆశీర్వదిస్తాను అని, నిన్ను దూషించు అని శపించదును అని ఈ విధంగా దేవుడు అబ్రహామును పిలిచాడు. ఆ పిలుపుకు తగినట్టుగా అబ్రహాం ఏం చేశాడు, లేచి బయలుదేరి వెళ్ళాడు. ఏం అడగలేదు, ఎక్కడికి వెళ్ళాలయ్యా, ఏం చెయ్యాలయ్యా అనేది ఏమీ ప్రశ్నలే. దేవుడు అంటే ఆయనకి అంత ప్రేమ, అంత గౌరవం కూడా. అబ్రహాం పిలువబడినప్పుడు ఆ పిలుపుకు లోబడ్డాడు. తాను స్వాస్థ్యంగా పొందనయ్యున్న ప్రదేశానికి బయలుదేరి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాలా ఎరుగకయే బయలుదేరి వెళ్ళాడు. తర్వాత మెసొపొటామియాలో కల్దీయుల దగ్గర ఊరిలో ఉన్నారు. అక్కడ ఆయనకి పిలుపు వచ్చింది. మొదట బయలుదేరి పొమ్మని పిలుపు వచ్చింది. ఆదికాండం 11:31 వెంటనే బయలుదేరిపోయాడు. మరొక విధంగా చెప్తే పిలువబడినప్పుడు పిలుపుకు ఆయన లోబడ్డాడు అని కూడా మనం చెప్పచ్చు. దాన్ని పిలువబడినప్పుడు బయలుదేరి వెళ్ళుటకు లోబడను అని. ఆయన తన ప్రయాణము సాగిస్తూ ఉంటే దేవుని పిలుపు ఆయన చెవుల్లో మ్రోగుతూ ఉండింది అని పెద్దలు చెప్తారు. అటు మోగుతూ అంటే అంత అటెంటివ్గా దేవుని యొక్క మాటలు ఆయన విని దానికి శిరసావహించాడు అని. తర్వాత తాను ఎక్కడికి వెళ్ళాలో అది ఎరుగక బయలువెళ్ళుటకు చాలా మెచ్చదగిన క్రియ అది. ఆ దేశం ఎలాంటిదో, అక్కడ పరిస్థితులు ఎలాగా ఉన్నాయో విచక్షణ చేయకుండా దేవుడు ఏ దేశం నాకు చూపిస్తే అక్కడికి వెళ్తాను, అదే నాకు సంతృప్తి అని దేవునికి అప్పచెప్పుకొని ఆయనకి విధేయుడై వెంటనే పిలుపుకి లోబడ్డాడు. అందుకే అబ్రహాము నేటికి కూడా గొప్ప మాదిరికరమైన వ్యక్తిగా ఉన్నాడు అని మనం తెలుసుకోవచ్చు. తర్వాత ఊరిలో ఉన్నప్పుడు ఊరు అనే ప్రదేశం నుండి బయలుదేరాడు. హారానికి వెళితే కానీ ఆయన తర్వాత కానానుకు వెళ్ళాలి అనే విషయం తెలియకుండా ఉంది అని తెలుసుకోవాలి. ఆదికాండం 12:5 ఒక గొప్ప సాహస కార్యము. ఆయనకున్న ధైర్యం ఏంటి అంటే, తన ఇంటిని, బంధువులను, ప్రియులను, బంధువర్గాలని, దేశాన్ని అన్నిటినీ వదిలి పెట్టి వెళ్ళుట్లో లేదు. కానీ అయితే ఆయన ఎక్కడికి వెళ్ళాలో అది ఎరుగకయే బయలుదేరడంలోనే ఆయన ధైర్యం అనేది ఉంది. ఈ దైవ పిలుపుని అందుకున్న 2 గొప్ప విషయాలను మనం గమనిస్తే, సమస్తం విడిచిపెట్టి వెళ్ళడం ఒకటి, ఏది విచారించకుండా వెంటనే బయలుదేరి వెళ్ళడం ఒకటి. రెండోది, ఈ 2 విషయాల్లో ఆయన విశ్వాసంలో గొప్ప వ్యక్తి అని మనం తెలుసుకోవచ్చు. తర్వాత ఇంకొక విధంగా చూస్తే ఆయన ఓర్పుతో కనిపెట్టాడు. అబ్రహాము వాగ్దాన దేశాన్ని చేరాడు.
సంచరిస్తూ ఆయన ఎక్కడి పలాని దగ్గరికి పోండి అని చెప్పడం మాత్రమే కాదు, ఆ పలాని రూట్లో పోండి అది ఏమీ లే, పలాని ఊరికి అని కూడా లే. కాబట్టి ఆయన వాగ్దాన దేశంలో చేరేంత వరకు ఓర్పుతో కనిపెడుతూ ఆయన వాగ్దాన దేశంలో చేరాడు అని మనం చూస్తాం. కానీ దాన్ని స్వాస్థ్యంగా పొందలేదు. అందుచే తన సొంత దేశంలో కూడా నేను చూపించే దేశానికి, కనాను దేశానికి పంపిస్తానని వాగ్దానం చేశాడు కదా. సొంత దేశంలో కూడా పరదేశులుగానే ఉన్నారు. ఆదికాండం 23:4 తనతో ఈ వాగ్దానానికి వారసులై ఉండిన ఇస్సాకు, యాకోబులు కూడా గుడారాలు వేసుకుంటూ సంచరిస్తూ ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి వెళుతూ తమది కానట్టుగానే పరదేశంలో సంచరించినట్టు చేశారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11:9 ఆదికాండం 35:12, 27 కూడా ఉంది. వారు గుడారములలో నివసించురి అని ఉంది. ఆదికాండం 12:8, 18, 1, 9 చూస్తే ఆ విధంగా వాళ్ళు సంచరిస్తూ గుడారముల్లో నివసిస్తూ వెళ్ళారు అని మనం ఈ భాగాల్లో చూస్తాం. మనం కూడా పరదేశులమై ఉన్నాము. మన పౌరసత్వం ఎక్కడుంది? పరలోకంలో ఉంది. అయితే మనం ఎక్కడున్నాం? ఈ లోకంలో ఉన్నాము. పరదేశులం మనము. కనుక ఆత్మకు విరోధంగా మనం పోరాడే శరీరాశలను విసర్జించి ఆయనకు అనుకూలంగా మనం ముందుకు వెళదాం. 1 పేతురు 2:11. ఈ సంచార జీవితంలో కూడా ఎప్పుడూ అబ్రహాము దేవుణ్ణి తనతో చేసిన వాగ్దానాన్ని గురించి ప్రశ్నించినట్టు లేదు, సందేహించినట్టు అసలే లేదు. కారణం ఏంటి అంటే దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడునై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణం కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు అబ్రహాం. 10వ వచనంలో రాయబడింది. హెబ్రీయులకు రాసిన పత్రిక 11:10. తర్వాత ఈ దేశము తన వాగ్దత్త దేశమై ఉంటే కూడా అది తన స్వదేశం కాదు, స్వగృహం అక్కడ లేదు. అంటే గుడారాల్లోనే కదా వాళ్ళు ఉంటూ ఉన్నారు. కాబట్టి ఈ లోక జీవితం తాత్కాలికమైంది, అనిత్యమైంది, నిత్యముగా ఇక్కడే మనం ఉండము. అయితే ప్రస్తుతం ప్రభువుని నమ్మిన బిడ్డలు కూడా ఇదే మన దేశం, ఇదే నాది, ఇది ఇంత నాకుంది, లేకపోతే ఇంకా ఊరు ప్లాట్లు చేసి అమ్మిన అన్ని ప్లాట్లు తీసుకొని ఇక్కడే మేము పట్టణాలుగానే మేము తీసుకోగలము అనే అంత ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే మనం పరదేశులు అని గుర్తుపెట్టుకోవాలి. మనం వెళ్ళబోయే పట్టణం కొరకు ఇక్కడనే ఈ పరదేశులంగా ఉన్నప్పుడే మనం జాగ్రత్తగా జీవించాలి. ఆత్మకు విరోధంగా ఉన్న శరీర కార్యాలు, జీవపు డమ్మం అవన్నీ తీసివేసుకోవాలి అని మనం నేర్చుకోవాలి. తర్వాత అబ్రహాము ఎదురు చూచుచుండిన పట్టణము పునాదులు గలది అంటే అయితే అది కానాను దేశమై ఉండజాలదు. ఎందుకని? పరమ కానాను కాదంటది. దేవుడు కానానుకు కానీ భూమి మీద ఏ భాగానికి కానీ ఆయన శిల్పియు నిర్మాణకుడనై ఉన్నాడు. నోటి వాక్కు చేత భూమి కలుగుగాక అంటే కలిగింది. ప్రతి భూమి అంటే భూమి మీద ఇప్పుడుండే ప్రతి గ్రామము, ప్రతి స్థలం అంతా, భూమి మీద ఉండే స్థలం అంతా దేవుని యొక్క నోటి వాక్కు చేత అది కలిగింది అని మనం చూస్తాం. కాబట్టి అబ్రహాము ఎదురు చూచుచున్నది ఈ భూమి కాదు, పరమ కానాను కొరకు, పరమ యెరూషలేము కొరకు, పరలోకము యెరూషలేము కొరకు. హెబ్రీయులకు రాసిన పత్రిక 12:22, 13:14,
గలతీయులకు వ్రాసిన పత్రిక 4వ అధ్యాయం 26వ వచనం, ప్రకటన గ్రంథం 21 అధ్యాయం 2వ వచనం, 11వ వచనం. కాబట్టి ఏదైనా ఒక్క వచనం, ఈ 4 ఒక్క వచనం చదివి వినిపిస్తాయి. హెబ్రీ 12:22 చూద్దాం. ఇప్పుడైతే సియోనను కొండకును జీవముగల దేవుని పట్టణమునకు అనగా పరలోకపు యెరూషలేమునకును వేవేల కొలది దేవదూతల యొద్దకును పరలోకమందు వ్రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంగమునకును వారి మహోత్సవమునకును అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల యొద్దకును ఆత్మల యొద్దకును మనం వెళ్ళబోతున్నాం అనేది ఊహించుకుంటే ఈ లోకంలో మాకు ఏ వద్దు, అదే కావాలి, దేవుడిచ్చే లోకమే మాకు అవసరము అని మనం అబ్రహాము వలె విశ్వాసంతో మనం జీవిస్తాము అనేది మనం చూస్తాం. అంతేకాదు, జీవించడమే కాదు, మన పౌరస్థితి పరలోకమందు ఉంది అంటే మన స్వాస్థ్యం పరలోకమందు భద్రపరచబడి ఉన్నాడు యేసు ప్రభువు అంటే దాని కొరకు మనం ఆశతో చూస్తాం. భూ సంబంధమైన వాటిని మనం కనిపెట్టుకోము. తర్వాత పరలోకంలో ఉండే అక్కడ సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు అక్కర్లేదు. పరలోకం యొక్క వివరణ మనం అంతకుముందు నేర్చుకున్నాం. పేతురు 2వ పత్రిక చదివేటప్పుడే నేర్చుకున్నాం. ఇస్సాకు పుట్టుక విషయంలో అబ్రహాము చూపించిన విశ్వాసం, మొదట పిలుపు విషయంలో విశ్వాసం చూసాము. ఇప్పుడు రెండవది ఇస్సాకు పుట్టుక విషయంలో అబ్రహాము విశ్వాసం. అబ్రహామును పిలిచి 75 సంవత్సరాల వయసులో దేవుడు నీకు సంతానం ఇస్తానని వాగ్దానం చేశాడు. ఆయన దిగులు పడుతుంటే ఇట్రా బయటికి రా, చూడు ఆకాశ నక్షత్రాలు ఎన్నుండాయో లెక్కపెట్టి చూద్దాం అంటే ఆయన లెక్క పెట్టలేదు. అంత విస్తారంగా నీకు సంతానం ఇస్తాను అన్నాడు. ఈయనకి 75 సంవత్సరాలు వచ్చినా ఒక బిడ్డ కూడా పుట్ల. అయితే అప్పటి నుంచి కూడా దేవుడు ప్రోత్సహించే కొలది, ఆయన విశ్వాసం పెంచుకునే కొలది దేవుడు ఆ విశ్వాసానికి ఫలితంగా అబ్రహాము 100 ఏండ్ల వయసు వాడైనప్పుడు, శరీరము బాగా మృతతుల్యమైనప్పుడు, తన భార్య శరీరం కూడా మృతతుల్యమైనప్పుడు దేవుడు వారికి ఒక కుమారుణ్ణి అనుగ్రహించాడు, ఇస్సాకుని ఇచ్చాడు. అబ్రహాము గురించి నమ్మాడు కాబట్టి దేవుని మాటను నమ్మినవాడు అబ్రహాము, పొందినవాడు అబ్రహాము. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 18వ వచనం నుంచి 21వ వచనం వరకు కూర్చొని చదవండి. ఇప్పుడు అవన్నీ చదువుకుంటే మనకు టైం చాలదు. తర్వాత 3వ విషయంలో విశ్వాసం, అబ్రహాము యొక్క విశ్వాసం ఏంటి అంటే ఇస్సాకును ఇచ్చాడు 100 సంవత్సరాలకి. ఆ ఇస్సాకును బలిగా ఇయ్యమని కోరాడు. అంటే ఆయన శోధించబడ్డాడు, అబ్రహామును శోధించాడు. ఎంతవరకు దేవుని వాగ్దానాలను ఆయన విశ్వసించాడు, ఎంతవరకు ఆయనకు లోబడతాడు అనేది చూశాడు. దేవుని ఆజ్ఞ మేరకు అబ్రహాము ఎంతగానో ప్రేమించేవాడు. తన ఏకైక కుమారుడు కూడా అంతగానే ప్రేమించేవాడు. ఆ కుమారుని బలిగా అర్పించే విషయంలో అబ్రహాము చూపించిన విశ్వాసం అద్వితీయమైంది. మృతతుల్యమైన శరీరాల్లో నుండి ఒక కుమారుని ఇస్సాకును దేవుడు ఇచ్చాడు. ఈ విధంగా మృతతుల్యమైన దేహాల నుండి దేహములను లేకపోతే లేపడానికి దేవునికి శక్తిమంతుడు అని అబ్రహాము నమ్మాడు. చనిపోయిన వారిని సజీవులుగా చేయగలిగిన దేవుడు, ఉన్న వాటిని లేనట్టుగా చేసే దేవుడు అని అబ్రహాము నమ్మాడు. మృతతుల్యమైన శరీరముల నుండి సజీవమైన ఇస్సాకును, మరణం విషయంలో విశ్వాసం కాబట్టి ఆయన ఇస్సాకును బలిగా అర్పించిన ఆయన తిరిగి ఇవ్వగలడు అని. తర్వాత ఇంకొక విషయం, ఇస్సాకు వివాహ విషయంలో అబ్రహాము
విశ్వాసం ఎట్లా ఉంది. వివాహ విషయంలో అంటే ఇస్సాకు పుట్టాడు, పెద్దోడైపోయాడు, ఆయనకి వివాహం చేయాలి. ఇక్కడే చేయొచ్చు, ఎంతోమంది ఉన్నారు కానాన్లో స్త్రీలు, అయితే వాళ్ళతో సాంగత్యం చేయకూడదు. అవిశ్వాసులతో సంబంధం పెట్టుకోకుండా విశ్వాసులతోనే సంబంధం కావాలి అని ఆయన పెద్ద దాసుని పిలిచి అక్కడికి పంపించాడు. తీసుకొచ్చి ఇసాకుని మాత్రం అక్కడికి తీసుకుపోకూడదు, అమ్మాయినే తీసుకొచ్చి ఇక్కడే కనాన్లో వివాహం చేయాలి అన్నాడు. ఆ విధంగా చేశాడు. తర్వాత సారా చనిపోయింది. సారా సమాధి చేయడంలో అబ్రహాం విశ్వాసాన్ని గురించి మనం చూద్దాం. అబ్రహాం తన కుమారునికి తన బంధువుల్లో నుండి వివాహం చేశాడు, కానీ భార్య చనిపోతే ఈమెని తీసుకోబోలా బంధువుల దగ్గరికి. అయితే ఎందుకని అంటే కనాను దేశంలోనే సమాధి చేశాడు. ఆయనకు సొంతగా ఏమన్నా స్థలం ఉందా, ఇల్లు ఉందా అంటే లేదు, గుడారాల్లో నివసించే వాళ్ళకిదా. అయితే అబ్రహాము భార్యను పాతి పెట్టుకోవడానికి ఒక సమాధి పెట్టే ఒక మనిషి పట్టే అంత స్థలం కూడా ఆయనకి లేదు. కాబట్టి మక్పేల గుహను కొనుక్కుందామని చెప్పి వాళ్ళని అడిగారు. వాళ్ళని అడిగితే ఒకరు కూడా ఇవ్వలేదు. వాళ్ళు ఏం చెప్పారు, అయ్యా నీవు మహారాజు వంటి వాడు, మా మధ్య దేవుని కృపచేత దేవుని ఎందల విశ్వాసం చేత మా మధ్య జీవిస్తూ ఉన్నాం, కాబట్టి మీకు ఉచితంగానే ఎక్కడైనా తీసుకోండి అంటే ఆయన ఒప్పుకోలేదు. ఆయన వెల చెల్లించి స్థలం తీసుకొని ఆ స్థలంలో సారాను పాతిపెట్టాడు అని మనం చూస్తాం. తర్వాత శ్రేష్టమైన దేశం కోరుకోవడంలో అబ్రహాము విశ్వాసం. దేవుడు తనను కనాను దేశం వాగ్దానం ఇచ్చాడు, దానిలో ఉంచాడు. అయితే మరీ శ్రేష్టమైన దేశం కావాలి అని దేవుని కోరుకున్నాడు అబ్రహాము. పరలోక దేశాన్ని కోరుకున్నా, అందుకే గుడారవాసిగా జీవించాడు. తర్వాత ఈ లోకంలో పరవాసిగా జీవించాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 10వ వచనం 11వ వచనంలో కూడా ఉంది. 13వ వచనం నుంచి 16వ వచనం వరకు చూస్తే పరదేశాన్ని గురించి ఉంది. మాదిరికరంగా జీవించడంలో అబ్రహాం విశ్వాసం. అబ్రహాము జీవితం తన ఇంటి వారిపై ఎంతో ప్రభావాన్ని చూపి వారు విశ్వాస వీరులుగా జీవించడానికి కారణమైంది ఈయన విశ్వాస జీవితం, మాదిరి జీవితం. ఒక చిన్న విషయం ఎట్లా అంటే, అబ్రహాము ఇంట అలవరచబడిన యోధులు ఉన్నారు, వారు ప్రార్థనా పరులే. ఒంటెలు సహా మోకరించి ప్రార్థన చేశారు అమ్మాయిని తీసుకొచ్చేదానికి, అమ్మాయిని సెలెక్ట్ చేసుకునేదానికి. ఈ విధంగా పెద్ద సేవకుడు ఆయన మోకరిస్తే ఒంటెలు కూడా మోకరించాయి. ఆయన తీసుకోబోయిన వారందరూ మోకరించి ప్రార్థన చేశారు. ఈ విధంగా అబ్రహాము వాళ్ళే కాదు, అబ్రహాం తర్వాత వచ్చిన ఇస్సాకు, యాకోబు అందరూ కూడా విశ్వాస వీరులందరూ అబ్రహామును చూసి విశ్వాస వీరులుగా మారడానికి వీలైంది. మన జీవితాలు ఆ విధంగా ఉండాలి. ఇతరులకు ప్రేరణ కలిగి వారు కూడా రక్షించబడేటట్లు, వారు కూడా విశ్వాసులుగా ఉండేటట్లు, విశ్వాసులకు తండ్రి అయిన దేవుని పొందగలిగేటట్లు మనం ప్రార్థన చేసుకుందాం. ప్రేమామయుడు అయి ఉన్న మా గొప్ప దేవ, సర్వశక్తిమంతుడు అయిన మా తండ్రి, తిరిగి రానయ్యి ఉన్న మా ప్రియ ప్రభువా, పరలోకపు యెరూషలేమునే భూలోకానికి తీసుకుని రావడానికి ఇష్టపడుతూ ఉన్న మా ప్రియ ప్రభువా, లేక అందరూ వచ్చే వరకు మిమ్మల్ని కూడా అక్కడికి తీసుకోబోయేదేవా, మా తండ్రి మీ చిత్తం ఏ విధంగా ఉంటే మీ చిత్తానికి లోబడుతూ ఉన్నాం. దానికై మమ్మల్ని సిద్ధపరచమని వేడుకుంటూ ఉన్నాం. అబ్రహాం చూపిన జీవితాన్ని మేము కూడా మా బ్రతుకులో ఇతరులకు చూపించి అనేకులను ప్రార్థనా పరులుగా చేయడానికి మాకందరికీ ప్రార్థన ఆత్మను దయచేయమని, మిమ్మల్ని మహింపరిచే వారంగా ఉండడానికి సహాయం చేయమని మా ప్రభువును మా రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామములో వేడుకుంటూ ఉన్నాం తండ్రి. ఆమేన్. వాక్యం జాగ్రత్తగా విన్నారు కదూ. మీకు ఏదైనా ప్రార్థన అవసరతలు ఉంటే ఈ కింది నంబర్లను సంప్రదించండి.